మనకి అప్డేట్ అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో రౌండ్ లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి రెండో రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యానికి మనం చూసినట్టయితే మొత్తంగా 1000కి పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లీడ్లో కనపడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి రౌండ్స్లో మనం చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఈవీఎంలు కావచ్చు, ప్రస్తుతం ఈవీఎంలో మొదటి రౌండ్ కావచ్చు, ఇప్పుడు రెండో రౌండ్కి సంబంధించి కావచ్చు, ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. మొత్తం ఒక 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని స్పెక్యులేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి 2 రౌండ్లలోనే 1000 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. మొత్తం 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రౌండ్లలో లెక్కింపులో ఏ విధమైనటువంటి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరుస్తుంది, గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా ప్రస్తుతం మనం చూడబోతూ ఉన్నాం. కౌంటింగ్ ప్రారంభమై గంటగా వస్తోంది. ఈ గంటలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లీడ్లో కనబడుతుంది, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషన్ నిజం కాబోతుందా, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతోంది. బీఆర్ఎస్ ఏ స్థాయిలోనూ అంటే రెండు రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా లీడ్ కనబరిచినటువంటి పరిస్థితి లేదు. తొలి రౌండ్లో కాంగ్రెస్కి 62 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ రెండో రౌండ్కి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం మొత్తంగా ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూసినట్లయితే ఆచితూచి రిజల్ట్స్ను అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, మా ప్రతినిధులు, మా టీం కావచ్చు, గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. అధికారిక ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ముందుగా అక్కడ దగ్గరగా ఉండి చూసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు చెందినటువంటి ఏజెంట్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఎన్టీవీ గ్యాదర్ చేస్తుంది. ఆ గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్టీవీ స్క్రీన్ మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది మా టీం అంతా కూడా. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, చాలా కీలకంగా జరిగిన ఎన్నిక కాబట్టి రిజల్ట్ కూడా చాలా కీలకంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ రిజల్ట్ను ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా, మళ్ళీ క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఎన్నికల కమిషన్ రిజల్ట్స్ను అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కాస్త ఒకంత లేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అధికారిక సమాచారం వచ్చేసరికి. కానీ మనకి అందుతున్న సమాచారాన్ని మనం చూసినట్లయితే తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం కనబరిచింది కాంగ్రెస్ పార్టీ. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మరింత పెరిగి మొత్తంగా 1000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. సో ఈ 1000 ఓట్లను బీఆర్ఎస్ అధిగమిస్తుందా, లేదంటే రాబోయేటటువంటి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సెగ్మెంట్లుగా ఉన్నాయి, కొన్ని సెగ్మెంట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లు ఉన్నాయి. మరి ఆ సెగ్మెంట్లో అయినా బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని కనబర్చి విజయదుందుబి మోగిస్తుందా, లేదంటే మధ్యలో బీఆర్ఎస్ ఓవర్టేక్ చేయబోతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఎక్కడ కూడా మనకి పోటీ ఇచ్చిన దాఖలాలు కనపడడం లేదు. బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనపడుతుంది. మొదటి రౌండ్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి ఆధిక్యం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. మొత్తంగా 1000 ఓట్ల పైబడి ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ కనబరుస్తున్నారు. మొత్తం 10 రౌండ్ల లెక్కింపు ఇది. 42 టేబుల్స్ మీద 10 రౌండ్ల లెక్కింపు ఉండబోతోంది. సో రెండో రౌండ్ కూడా పూర్తయినట్టుగా కనబడుతుంది మనకి. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మొదటి రౌండ్లో షేక్పేట్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వచ్చినటువంటి ఓట్లను లెక్కించారు. రెండో రౌండ్లో ఒక 2 బూతులు షేక్పేట్కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించారు. మిగతావి ఎర్రగడ్డకు చెందినటువంటి ఓట్లుగా ఉంది. ఎర్రగడ్డ చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ భావించింది. అదే విధమైనటువంటి రిజల్ట్స్ని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మొదటి రౌండ్లో 62 ఓట్లే వచ్చినప్పటికీ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మొత్తం కలిపి 1000కి పైగా ఓట్లు కాంగ్రెస్ ఆధిక్యానికి ఇచ్చిందంటే ఎర్రగడ్డలో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందో మనం భావించవచ్చు. ఇక రాబోయేటటువంటి రౌండ్లలో వచ్చేటటువంటి సెగ్మెంట్లో ఏ పోలింగ్ బూత్లో ఏ విధమైనటువంటి బలాబలాలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కనబరిచాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.
సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్లో 2 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్ల కౌంటింగ్లో 2 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంలో కనబరిచినటువంటి కాంగ్రెస్ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మొత్తం అంటే మొదటి 2 రౌండ్లు కలిపి 1000 ఓట్లకు పైబడి ఆధిక్యాన్ని కనబరిచింది కాంగ్రెస్ పార్టీ. ఎర్రగడ్డ డివిజన్ నుంచి, ఎర్రగడ్డ సెగ్మెంట్ నుంచి భారీగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. షేక్పేట్ డివిజన్లో కేవలం 62 ఓట్ల మెజారిటీ కనబరిచింది మొదటి రౌండ్లో లెక్కించినటువంటి ఓట్లలో కాంగ్రెస్ పార్టీ. కానీ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి 2 రౌండ్లు కలిపి రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి 1000కి పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా బీఆర్ఎస్ లీడ్ చేసే పరిస్థితి కనపడలేదు. ఈవెన్ పోస్టల్ బ్యాలెట్లో కూడా లీడ్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. నవీన్ యాదవ్ లీడ్లో మొదటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏ దశలోనూ బీఆర్ఎస్ ముందుకొచ్చే అవకాశం కనపడలేదు. ఇక బీజేపీ అయితే అసలు ఎక్కడా కూడా పోటీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించలేదు. ప్రధానమైనటువంటి పోటీ ముందు నుంచి భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చుతామని భావించినప్పటికీ ఆ పాచికి ఎక్కడ పారినట్టుగా కనబడడం లేదు మనకి. ఇటు ఎర్రగడ్డలో కావచ్చు, అటు షేక్పేట్లో కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్. కేవలం 62 ఓట్ల మెజారిటీ మాత్రమే కనిపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎర్రగడ్డకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చేసింది. ఒక్క ఉదుటిన 1000కి పైగా ఓట్ల లీడ్తో నవీన్ యాదవ్ ఆధిక్యంలోకి వచ్చారు. ఇక రాబోయేటటువంటి మిగతా 8 రౌండ్లలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అండ్ 2 రౌండ్లు కూడా చాలా క్విక్గా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్లో కాంగ్రెస్కి 9691 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 8609 ఓట్లు వచ్చాయి రెండో రౌండ్ పూర్తయ్యేసరికి. సో రెండో రౌండ్లో కీలకంగా చాలా గ్యాప్ కాంగ్రెస్ పార్టీ తీసుకురాగలిగిందని చెప్పుకోవచ్చు. ఎర్రగడ్డ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వచ్చినటువంటి ఓట్లను 9691 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 8609 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. సో రెండు పార్టీల మధ్య ప్రస్తుతం 1000కి పైగా ఓట్ల ఆధిక్యం కనబడుతోంది కాంగ్రెస్ పార్టీకి. ఎన్టీవీ స్క్రీన్ మీద స్పీడ్గా చూస్తూ ఉన్నాం మనం. క్విక్గా వస్తున్నటువంటి అప్డేట్స్ని మనం చూస్తూ ఉన్నాం. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. మా ప్రతినిధి చారీ జాయిన్ అవుతూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. చారీ, 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 1000కి పైగా ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతుంది. మొదటి రౌండ్కి రెండో రౌండ్కి చాలా డిఫరెన్స్ కనిపించింది కాంగ్రెస్ లీడ్కి. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? రైట్, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ ని కనబరుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 1082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. మొదటి రౌండ్ సంబంధించి విషయాన్ని కనుక చూస్తే మనం షేక్పేట డివిజన్ కి సంబంధించి 62 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినట్టు తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా అధికారికంగా కాసేపట్లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం టేబుల్ వారీగా పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు చేసినటువంటి కౌంటింగ్, వివిధ పార్టీలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం. మొత్తానికి ఇప్పుడు రెండవ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. రెండవ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి 1082 ఓట్ల ఆధిక్యతను ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను కనుక మనం చూస్తే ప్రతి రౌండ్ లో కూడా 42 టేబుల్స్ ఉన్నాయి. ఆ 42 టేబుల్స్ లో ఫస్ట్ షేక్పేటకు సంబంధించినటువంటి 42 టేబుల్స్ లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అనే రీతిలో కొంత ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే 62 నుంచి 80 ఓట్ల మధ్యనే ఈ లీడు ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ షేక్పేటలో ఎక్కువ మెజార్టీ రావాలనేటువంటి ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని కొంత కొల్లగొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే సుమారు 8000 పై చిలుకు ఓట్లను ఆ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా 8900 ఓట్లు సుమారు ఓట్లు సాధించుకున్నప్పటికీ కూడా వన్ సైడ్ గా ఈ ఎన్నికల్లో షేక్పేట ఉంటుందనేటువంటి భావన కలిగింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, షేక్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీకి 2000 లీడ్ ని కనబరుస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆ లీడ్ కాస్త తగ్గింది. అంటే ఆ షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయింది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మొదటి రౌండ్ లో షేక్పేట డివిజన్ కి సంబంధించి 62 ఓట్ల లీడ్ ని కనబరిచింది. ఇక రెండవ రౌండ్ కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే రెండవ రౌండ్ లో 2 డివిజన్లకు సంబంధించినటువంటి
3 డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో షేక్పేట డివిజన్ కు సంబంధించి 28 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఎర్రగడ్డకు సంబంధించి 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. వెంగళరావు నగర్ కు సంబంధించి 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇట్లా రెండవ రౌండ్ లో 3 డివిజన్లకు సంబంధించినటువంటి ఓటర్లు సంబంధించి ఓటు వేసినటువంటి ఈవీఎంలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాన్ని గనక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 1000 ఓట్లకు పైచిలుకు మెజార్టీ, అంటే 1082 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్టు కనబడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి ప్రకారము పూర్తి స్థాయిలో తాము ఈ సీటుని కైవసం చేసుకోవచ్చు అనేది కొంత క్లారిటీ వచ్చింది. మనం లెక్కలు కనుక చూసుకుంటే ఎర్రగడ్డలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ అనుకుంది, అక్కడ కూడా ఓట్ షేరు అనుకున్న స్థాయిలోనే జరిగిందనేది అర్థమవుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.